ఎప్పుడైనా ఆలోచించారా అలోపతిలో ఉన్నంత స్ట్రాంగ్ రిఫరల్ సిస్టమ్ ఆయుర్వేదిక్‌లో ఎందుకు లేదని? ఒక అలోపతి డాక్టర్ దగ్గర నుండి ఇంకో అలోపతి డాక్టర్‌కి కేస్ రిఫర్ అయితున్నప్పుడు, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర నుండి ఇంకో ఆయుర్వేదిక్ డాక్టర్‌కి కేస్ ఎందుకు రిఫర్ అవ్వట్లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది ఏమనుకుంటారంటే, ఆయుర్వేదిక్ డాక్టర్స్ మైండ్ సెట్టే అంతా, అన్ని కేసెస్ వాళ్ళే ట్రీట్ చేద్దాం అనుకుంటారు. అది శల్య అయినా, పంచకర్మ అయినా వాళ్ళు అసలు రిఫర్ చెయ్యరు అనుకుంటారు. కానీ అది కంప్లీట్‌లీ రాంగ్. మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కావచ్చు, ఎంఎల్హెచ్‌పి ఆర్ ఆర్బీఎస్‌కే జాబ్‌లో జాయిన్ అయిపోయాం. అండ్ మనం 10 ఇయర్స్ స్పెండ్ చేసి నేర్చుకున్న స్కిల్స్‌నన్నీ వదిలేసి డిఫరెంట్ వర్క్ స్పేస్‌లో వర్క్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఎంఎల్హెచ్‌పి జాబ్ అలాగే కంటిన్యూ చేస్తూ, మనకున్న స్కిల్స్‌ని యూజ్ చేసుకొని, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా, ఏదైనా సైడ్ ఇన్‌కమ్ జనరేట్ చేసే దారి ఏదైనా ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? స్టైఫండ్ కరెక్ట్ టైంకి రాకపోవడం వల్లనో, కాలేజ్‌లో నేర్చుకోవడానికి పెద్దగా ఫెసిలిటీస్ లేకపోవడం వల్లనో, మనలో చాలామంది అలోపతి నైట్ డ్యూటీస్ జాయిన్ అయిపోతున్నాం. ఆ నైట్ డ్యూటీస్‌తో పాటు ఆయుర్వేదం నేర్చుకుంటూ, పార్ట్ టైమ్‌లో డబ్బులు సంపాదించే దారి ఏదైనా ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి ఆలోచించారో లేదో నాకు తెలీదు గానీ, మా టీమ్ మాత్రం లాస్ట్ 6 మంత్స్ నుండి ఈ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు మేమేం చేశామనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మనందరం ఏమనుకుంటామంటే అలోపతి మొత్తం కార్పొరేట్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. అలోపతి డాక్టర్స్‌కి అంత స్కోప్ లేదు అనుకుంటాం. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏందంటే ఆయుర్వేదిక్కే కార్పొరేట్ చేతిలో ఉంది. ఈరోజు ఒక ఫ్రెష్ ఆయుర్వేద డాక్టర్ సొంతంగా క్లినిక్ స్టార్ట్ చేసి 50,000 నెలకి సంపాదించడానికి చాలా కష్టపడుతున్నాడు. బట్ ప్రాక్టికల్‌గా చూసుకుంటే నెలకి ఒక 4, 5 కటిబస్తీలు చేసి ఒక 15 ఓపీలు చూస్తే 50,000 సంపాదించడం పెద్ద విషయమేం కాదు. బట్ రియాలిటీలో చూస్తే అది అవ్వట్లేదు. ఎందుకంటే మనకి రావాల్సిన కేసెస్ అన్నీ కార్పొరేట్స్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నల్గొండలో శల్య ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి. మీకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి ఒక పేషెంట్ కాల్ చేసి, సార్ నాకు 6 మంత్స్ నుండి బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎంఆర్ఐలో చూస్తే డిస్క్ బల్జ్ అని చెప్పారు, ఏం చేయాలి అని అడిగింది అనుకోండి. మీరు ఆబ్వియస్గా ఆ పేషెంట్ని మీ నల్గొండ డిస్ట్రిక్ట్ వరకు రమ్మని, మీకు తెలుసు కటిబస్తీ మాత్రాబస్తీ చేస్తే తగ్గిపోతుంది అని తెలుసు. బట్ మీరు ఆ పేషెంట్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి థెరపీస్ అయితే చేయలేరు. సో మీరు ఆబ్వియస్గా ఏం చెప్తారంటే, దగ్గరున్న ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా, అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, ఈ మందులు వాడుకోండి అని చెప్తారు. అంతే. మహా అయితే ఆయుర్వేద డాక్టర్ కలిసినప్పుడు నాకు ఫోన్ చేయండి, ట్రీట్మెంట్ ఎలా ప్లాన్ చేయాలో నేను చెప్తాను అనే సజెషన్ మాత్రమే ఇవ్వగలుగుతారు. సో ఆబ్వియస్గా పేషెంట్ వెంటనే గూగుల్కి వెళ్ళిపోయి బెస్ట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నియర్ మీ అని టైప్ చేస్తాడు. అండ్ ఇమీడియట్గా మ్యాక్సిమం 90% ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ 4 రిజల్ట్స్ కార్పొరేట్ వాళ్ళవే ఉంటాయి. బికాస్ వాళ్ళు సపరేట్ మార్కెటింగ్ టీమ్సే మెయింటైన్ చేస్తారు. అండ్ కంటిన్యూస్గా టీవీలలో, రేడియోలలో యాడ్లు ఇవ్వడం వల్ల జనాలకు కూడా నిజమైన ఆయుర్వేదం అంటే అదే అనుకుంటారు. ఈ చిన్న మిస్టేక్ మనం చేయడం వల్ల మనకి ఆర్ మన ఫెలో డాక్టర్స్కి రావాల్సిన ఒక 30-40 వేలని తీసుకెళ్ళి డైరెక్ట్ పూలల్లో పెట్టి కార్పొరేట్స్కి మనమే ఇస్తున్నాం. అసలు మనం చాలా ఖర్చు పెట్టి క్లినిక్ పెట్టాం, బట్ ఎవ్వరు పేషెంట్స్ని రిఫర్ చేయట్లేదు అని బాధపడతాం తప్ప, అసలు మనం క్లినిక్ పెట్టామని ఎంతమందికి తెలుసు, పలానా ఏరియాలో మనం ప్రాక్టీస్ చేస్తున్నామని ఎంతమంది డాక్టర్స్కి తెలుసు అని ఎప్పుడైనా ఆలోచించామా? ఈ అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మేము డెవలప్ చేసిన యాప్ పేరే బీయింగ్ వైద్య. మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి బీయింగ్ వైద్య యాప్ డౌన్లోడ్ చేసుకొని బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన వెంటనే ఎడిట్ ప్రొఫైల్ కొట్టి, మీకు ఒకవేళ క్లినిక్ ఉంటే మీ క్లినిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అండ్ మీ క్లినిక్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో ఎంటర్ చేయండి. అండ్ మీ క్లినిక్ లొకేషన్ లింక్ పెట్టేసేయండి. అండ్ దాని కిందనే ఓపెన్ టు వర్క్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అండ్ మీరు మీ ప్రొఫైల్లో మీ ఇన్స్టాగ్రామ్ లింక్, మీ లింక్డ్ఇన్, యూట్యూబ్ లింక్స్, మీ హాస్పిటల్ యొక్క ప్రమోషన్ లింక్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ క్లినిక్ లేకపోతే, మీరు ఒకవేళ పీజీ స్కాలర్ అయినా, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా, అండ్ మీరు ఆయుర్వేదిక్లో వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ మీకుంటే, జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఓపెన్ టు వర్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి అప్డేట్ చేయండి. అండ్ మీ బయోలో మీరు ఏ డిపార్ట్మెంట్లో స్పెషలైజేషన్ చేశారో, మీరు ఏ డిసీజ్ని బాగా ట్రీట్ చేయగలుగుతారో మెన్షన్ చేయండి. బీయింగ్ వైద్య అనే యాప్ ఓన్లీ ఆయుర్వేద డాక్టర్స్ కోసం మాత్రమే. దీంట్లో నార్మల్ జనాలు కానీ, వేరే ప్రొఫెషన్ వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు. సో ఇప్పుడు మీరు హోమ్ పేజ్లో చూస్తే వైద్య కనెక్ట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ ఆల్ ఓవర్ ఇండియా వైద్య కనెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీ స్టేట్ సెలెక్ట్ చేసి అండ్ మీ పిన్ కోడ్ టైప్ చేస్తే బీయింగ్ వైద్య యాప్ ఆటోమేటిక్గా మీ నేమ్ సజెస్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఓపెన్ టు వర్క్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఉంటే వాళ్ళు మీకు మీ ఏరియాలో ఉన్న కేసుని మీకు రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు క్లినిక్ లేని వాళ్ళకి ఆప్షన్ ఎలాగ ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తున్నారా? అయితే వినండి. పంచకర్మ చేయడానికి లక్షలు పెట్టి క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదండి.
మీకు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కటి వస్తీ చేయాలనుకోండి, ఒక టేబుల్ ఆయిల్ పేషెంట్ ఉంటే సరిపోతుంది. అండ్ వస్తీ చేయాలంటే సిరంజ్ ఆయిల్ ఉంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీరు లీచ్ థెరపీ చేయాలనుకున్నారనుకోండి, లీచెస్, కిడ్నీ ట్రే అండ్ బేసిక్ హల్దీ లాంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే అవి ఉంటే సరిపోతుంది. చెయ్యాలన్న ఆలోచన ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. అయినా మాకు పేషెంట్స్ని ఎవరు రిఫర్ చేస్తారని అనుకుంటున్నారా? అయితే వినండి. మొన్న రీసెంట్గా మేము మా వాట్సాప్ గ్రూప్లో చేసిన సర్వేలో 90% ఆఫ్ ద ఆయుర్వేద డాక్టర్స్ ఆర్ రెడీ టు రిఫర్ దేర్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ టు ఇంటర్న్స్ ఫర్ డూయింగ్ పంచకర్మ. తెలుగు స్టేట్స్లో ఆన్లైన్ కన్సల్టేషన్స్ చూడడం చాలా తక్కువ, కానీ అదే మహారాష్ట్ర, కర్ణాటక లాంటి స్టేట్స్లో ఒక్కో డాక్టర్ రోజుకి హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ని ఆన్లైన్ కన్సల్టేషన్స్లలో చూస్తారు. సో ఎవరికైనా తెలుగు స్టేట్స్లో పేషెంట్స్కి పంచకర్మ అవసరం అయితే మీకు ఆ కేసుని రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా బీయింగ్ వైద్య మొబైల్ యాప్ని ఆల్రెడీ 25,000+ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సో మీకు పేషెంట్స్ రిఫర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ బీయింగ్ వైద్యాల్లో మీ ప్రొఫైల్ని అప్డేట్ చేయడానికి కానీ, వైద్య కనెక్ట్లో మీ ప్రొఫైల్ని చూపించడానికి కానీ మీరు ఎవ్వరికి ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ యాప్. మీరు కంప్లీట్గా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక 5 సంవత్సరాల ముందు ఎవరు ఊహించారండి జొమాటోలో ఆర్డర్ చేస్తే ఇంటికి ఫుడ్ వస్తుందని? కట్ చేస్తే ఈరోజు జొమాటోలో 50% రెస్టారెంట్స్ అసలు రెస్టారెంట్సే కావు, జస్ట్ ఒక క్లౌడ్ కిచెన్ పెట్టుకొని ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే పంచకర్మ చేయడానికి కూడా పంచకర్మ సెటప్ ఉండాల్సిన అవసరం లేని రోజులు కూడా వస్తాయి. చిన్న చిన్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా సొంతంగా ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేసే రోజులు వస్తాయి. అండ్ బీయింగ్ వైద్య మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ కొలీగ్స్కి, స్టూడెంట్స్కి అండ్ కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేసే డాక్టర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఫైనల్గా ఒక్క విషయం, మన యాప్ iOS వర్షన్ ఇంకా రాలేదు. సో యాపిల్ ఫోన్లో మన యాప్ పనిచేయదు. సో మేము ఆల్రెడీ దీనిపైన వర్క్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ 3-4 మంత్స్లో యాపిల్లో కూడా తీసుకొస్తాం. థ్యాంక్ యూ.